హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను చిన్న ప్రేయర్ మీటింగ్ ఉంటే వెళ్ళేసి వచ్చానండి. లేట్ అయిపోయింది, అందుకని చిన్న వాళ్ళకి అయితే చేసేస్తున్నాను. రండి. ఈ వారం మా పూల హార్వెస్టింగ్ అయితే వచ్చేసిందండి. చూడండి పూలు ఎంత చక్కగా పూసాయో. నేను నిన్న కూరగాయలది వేస్ట్ది తీసి పోసాను కదండి, దాన్ని ఏమంటారంటే పేరేదో ఉందండి, దాని పేరు చెప్తాను నేను, గుర్తొస్తుంది, మర్చిపోయాను. చూడండి, ఫస్ట్ అయితే పూలు కోయిపోతున్నానండి. ఆరెంజ్ కలర్ పువ్వు చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా హైబ్రిడ్ రోజా అండి ఇది. ఆరెంజ్ కలరు ఒకటే కోస్తున్నా, ఒకటి ఉంచాను. ఇది ఇంకా కొంచెం మగ్గుంది కాబట్టి మళ్ళీ అయితే కోస్తా. రెండో రోజుల తర్వాత కోసుకోవచ్చండి, ఇవేం పాడవదు. రండి. ఇక్కడైతే ఒక బిస్కెట్ కలర్ పువ్వు చూడండి, ఇది బిస్కెట్ కలర్ అండి. ఇది కూడా కోసేసా. అయితే మా డార్లింగ్ చెట్టు అండి ఇదైతే. నేను అటు ఇటు తిరుగుతున్నా, నా సైడ్ చూపిస్తున్నావా? నేను అటు ఇటు తిరుగుతుంటే అసలు నా సైడే చూస్తూ ఉంటుందండి చెట్టు. ఇంత చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది, అంటే పలకరిస్తున్నట్టుగా ఉంటుంది. చూడు నేను ఎన్ని పూలు పూసాను అన్నట్టుగా, నన్ను పలకరిస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. ఎప్పుడు కాసినా కూడా చూడండి 5-6 పూలు అయితే వేస్తుందండి ట్రిప్పుకి. చూడండి పువ్వు దగ్గరికి రండి, పువ్వు చూడండి అసలు ఎంత పెద్దదిగా ఉంటుందో. అసలు చాలా అనిపిస్తుంది, నేను అటు ఇటు తిరుగుతుంటే నన్ను చూస్తున్నావు లేదా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చెట్టు అయితే సూపర్ చెట్టు అండి, భలే దొరికింది నాకు ఇది. కొన్ని అట్లా ఉండవు కదండి, ఏదో 1-2 పూసి ఆగిపోతుంటాయి. నాకైతే ఎందుకంటే ఎరువు మహత్యం. ఓకేనా? పూలు చూడండి, అప్పుడే ప్లేట్ నిండిపోయిందండి. దగ్గరికి చూడండి ఫ్రెండ్స్, చామంతి చెట్టు అయితే తీసుకున్నాను. 150 పెట్టి అయితే కొనుక్కున్నానండి. కలర్ ఏమో సూపర్ కలరు, కానీ ఏంటో మరి దీనికి ఏమైందో ప్రాబ్లం నాకు అర్థం కావట్లా. కానీ చూడండి, వానపాములు అయితే చాలా ఉన్నాయి. దగ్గర పెట్టము, ఇదిగోండి వానపాములు అయితే చాలా ఉన్నాయి దీంట్లో. కానీ ఏందో ప్రాబ్లం అయితే దీన్ని కుండీని అయితే మారుద్దాం అనుకుంటున్నానండి. కుండీని మార్చేసి ఎరువు కూడా మార్చి మళ్ళీ కొత్తగా పెడదాం అనుకుంటున్నాను. కొంచెం ఖాళీ లేక చేయలేదులేండి, అదే చేస్తాను. ఓకేనా? ఆ చెట్టు అయితే సూపర్ చెట్టు అండి. 150 రూపీస్ పెట్టుకున్నానండి. కలర్ సూపర్గా ఉంది, చిట్టి చామంతి అని. దానికి అలా ఉంది. దాన్ని ఎట్లాగట్లా మనం ఆపరేషన్ చేసేయాలండి. చేస్తాను తొందరగా. ఇంకా ఉన్నాయి పూలు, చూపిస్తాను రండి. ఇటు సైడ్కి అయితే వచ్చేసానండి. ఇప్పుడు చిట్టి చామంతి అక్కడ ఒక మెరూన్ కలర్లో చూపించాను కదండి, దాంట్లోదే ఇది ఒక కలరు. ఇట్లా థిక్గా వస్తుంది, కొన్ని రోజులు అట్లా పెడితే ఇట్లా లైట్గా వస్తుంది అనమాట. ఇది కుండీతోటే కొన్నానండి, 150 రూపీస్ రెండు కూడా. దీన్ని కూడా పెద్ద కుండీలు అయితే పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా ఎల్లో కలర్ పువ్వు అండి. మొక్కగా ఉన్నప్పుడు థిక్ ఎల్లో, విరపూసిన తర్వాత లైట్ కలర్ అనమాట. చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడికి ఈ పువ్వు చూడండి, వైట్ అండ్ పింక్, బేబీ పింక్ అనమాట. బేబీ పింక్ వచ్చి దాని పైన లిప్స్టిక్ పూసినట్టుంది పువ్వు కదా, చాలా బాగుంది. దీన్ని కూడా అయితే పోసేస్తున్నా. చాలా బాగుందండి పువ్వు అయితే. చూడండి ఇంకా ఉన్నాయండి, అప్పుడే అయిపోలే పూలు. ఇది ఒక రకం అండి, తెలుసుగా మీకు. చూడండి కలర్ సూపర్ కలర్ అండి, మెరూన్ కలర్లోనే నిండు మెరూన్ కలర్ అనమాట. ఇదైతే మా చెల్లెలు అనుకుంటానండి. దీన్ని ఎప్పుడు చూసినా పూస్తూనే ఉంటుంది పాపం. నేనే ఇంకా అప్పుడప్పుడు కొయ్యకుండా వదిలేస్తాను. ఈ పూలను కూడా వేస్ట్గా పోనివ్వనండి, వాడిపోయినవి కూడా నేను వేరే విధంగా ఉపయోగిస్తాను. చూడండి చాలా బాగుంది ఇది కూడా. దీనికైతే ఫ్రెష్గా వచ్చిన పూలు కూడా ఉన్నాయి, పోస్తున్నా. ఇదో చూడండి ఫ్రెష్గా ఉన్నాయి పూలు ఈ రెండు కూడా కోసేసా. ఇంకా మిగిలినవి అట్లాగే ఉంచేసానండి. అంతటితోటి అయిపోలే, ఇంకా ఉన్నాయి రండి. చూడండి ఈ చెట్టుకు చూడండి, నేను మొక్క ఈ చెట్టుకు చూడండి ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 పూసేయండి. ట్రిప్పుకి ఒక్కొక్క చెట్టు 5 పూస్తుందండి. కోసేస్తాను కదా, మళ్ళీ చిగురు పెట్టుకుని మళ్ళీ 5 వస్తుంది అనమాట. అన్నీ అయితే కోసేసుకుంటున్నా. మా ఆయన నన్ను వచ్చి చూశారనుకోండి, చెట్లు ఒక పువ్వు లేకుండా కోసేస్తున్నావు ఏంటి అని అంటారు. సర్లేండి, వీడియో పెట్టుకోవాలి కదా మన హార్వెస్టింగ్ వారంలో ఒకటైనా అని చెప్తాను అనమాట. ఈ వీక్ అంతా మా పాపకి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, కవర్లో వేసి.
రోజుకు 1-2 పాప పెట్టుకెళ్ళిపోతుంది అనమాట. చూడండి వైట్ కలర్ చాలా బాగున్నాయి కదా. ఈ పువ్వు చూడండి కోటింగ్ ఎలా వచ్చిందో, ఇదంతా వైట్ వచ్చింది, కొసల రోజ్ కలర్ వచ్చిందనమాట. దీన్ని అయితే అట్లాగే ఉంచేస్తున్నా. ఇది చూడండి ఇప్పుడిప్పుడే విరపోస్తుంది, ఇది 2 రోజులు పట్టిద్దిలేండి. దీన్ని కూడా అట్లాగే ఉంచేస్తా. అలాగే లాస్ట్గా అయితే ఈ చెట్టు ఉంది. ఇదేంటంటే వైట్ది అల్లుడు రోజా అంటారు కదా, అల్లుడు రోజా లాగనమాట అండి. దగ్గరికి ఉంది పువ్వు చూడండి అసలు ఎంత చక్కగా ఉంటుందంటే పువ్వు, అబ్బా అబ్బా చూస్తేనే పచ్చిది తినేద్దాం అన్నట్టుగా అనిపిస్తుందండి. మల్లె పువ్వు లాగా తెల్లగా. దీనికి కూడా మొక్కలు వేస్తున్నాయి. దీనికి ఏం చేశానంటే ఇట్లా అల్లుకునేది కాబట్టి ఇక్కడ మనకు కొంచెమే స్థలం ఉంది. దీనికి కొంచెమే స్థలం ఉంది కాబట్టి నిన్న పొద్దున్నే లేయంగానే కర్రలు అయితే కొట్టేసుకొని నేనే పందిరంతా చక్కగా వేసేసుకున్నానండి. దీనికి కూడా ఒక పువ్వు కోసింది, కోసేస్తున్నాను. ఇంకా 2 మొగ్గలు వేసున్నాయిలేండి, అవి వస్తాయి. పువ్వు చూడండి చాలా బాగుంది కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, పువ్వులన్నీ చక్కగా ఇళ్ళల్లో మీరు కూడా కాలింట్లో పూల చెట్లు పెంచుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కూరగాయల మొక్కలు కూడా వేస్తానండి, కూరగాయలు ఆకుకూరలు. ఎందుకంటే స్థలం ఉంది ఇక్కడ, కిందంతా రాపరాయిలే కుండీలు వేసి పెట్టుకుంటాను ఉంది. దాన్ని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన ఏదైనా గార్డెనింగ్ గురించి చిట్కాలు ఉంటే ఏదైనా చెప్పండి, ఓకేనా. ప్లేట్ దగ్గర చూడండి పూలు ఎంత చక్కగా సూపర్గా ఉన్నాయి కదా. మా ఇంట్లో ఉండే రకాల చెట్లు అన్నీ ఇవేనండి. కొన్ని ఇంకా చిగురులు వేస్తున్నాయి, కోసేసాం కదా. ఇప్పుడు చిగురు పెట్టే ప్రాసెస్లో ఉన్నాయన్నమాట. సో ఈ వారం నా హార్వెస్టింగ్లో దగ్గర ఒక 15 పూలు కోసుంటాను. ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి రోజు పాపకే 2 లెక్కన అయితే పెట్టేస్తా. ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తుంటుంది అనమాట. ఓకేనండి. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నా కదా, మీకు తెలిసిన చిట్కాలు ఏదైనా నాకు చెప్పండి, మర్చిపోవద్దు, ఓకేనా. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే ఆకుకూరలు అవన్నీ కూడా చల్లబోతున్నానండి. వాటి ప్రాసెసింగ్ కానీ దానికి ఏ మందులు కొడతాను అనేది కూడా మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదండి. చాలా కష్టపడుతున్నాం కదండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ అండి.